హలో. ఒంటరిగా ఉన్నావా స్వప్న? ఎవరు? ఏ సుఖం లేకుండా ఎన్నాళ్ళైనా స్వప్న. ఎవడురా నువ్వు? ఎందుకంత కోపం? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? అసలేంట్రా నీ గొడవ? ఇది గొడవ కాదు స్వప్న, నా గుండెల్లో బాధ, తీయని బాధ. అది నీతో పంచుకుందామని రోజు అనుకుంటాను, కానీ నువ్వు కరుణించు. ఏం చేయను? నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు. నాకు నిన్ను చూస్తుంటే మూడొస్తుంది స్వప్న. మీ అక్కకో మీ చెల్లికో మూడొస్తే ఏం చేస్తారు? నీలాగే ఒంటరి బతుకుతున్నారు. వాళ్ళకెవరూ లేరు, కానీ నీకు నేనున్నాను స్వప్న. చూడు వాడు ఎలా మాట్లాడుతున్నాడు. సరేనండి, వాడు ఏదో అన్నాడు. మీ అమ్మాయిలందరూ ఎందుకు డైరెక్ట్ గా అక్క చెల్లెల టాపిక్ ఎత్తుతారు? మరేం చేయను? ఎవడు స్వప్న వాడు మనిద్దరి మధ్యలో? నీకు మొగుడు రా, ఒకసారి ఇక్కడికి రా. రారా. నాకు మొగుడైనా పర్వాలేదు, కానీ నీకు మాత్రం మొగుడు కాకూడదు. నేను తట్టుకోలేను స్వప్న. రే నీ అవ్వా, రే పెట్టేశాడు. వాడు పెట్టేస్తే ఇంకొకటి చేస్తాడు. రోజుకి ఎన్ని రాంగ్ కాల్స్. వస్తావా అని ఒకడు అడుగుతాడు, డబ్బులు ఎంత కావాలని ఇంకొకటి అడుగుతాడు. అసలు ఏమనుకుంటారు? దీనికి అంతటికీ ఒకటే సొల్యూషన్ అండి, వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు. ఓహో, నాకు నీతులు చెప్తున్నావా? మరి వాళ్ళకి చెప్పలేను కదండి. నా మీద నీకు కొంచెం కమాండ్ ఎక్కువైనట్టుంది. లేదండి. అయ్యో, ఏమైందండి? ఏమైంది? కాలు తిమ్మిరెక్కింది. ఉండు, 2 minutes. కదలకండి. 2 minutes. కదలొద్దు. నీ వయసు ఎంత? 22. 22. నాకంటే 1 సంవత్సరం చిన్నాడివే. అయినా పర్వాలేదా? దేనికండి? నేను చెప్పేది నీకు అర్థం అవుతుంది, కానీ అర్థం కానట్టు నువ్వు అలా ఫేస్ పెట్టద్దు. ఓకే? ఇప్పుడు ఓకే. జాగ్రత్త అండి, మీరు అక్కడ కూర్చోండి, నేను వంట చేస్తాను. 5 minutes. ఫైన్. అయ్యా, అసలే ఆవేశంలో ఉన్నారు. ముహూర్తం లోపు అడుగు ముందుకు వేశారంటే అనర్థాలు దాపరిస్తాయండి. జాగ్రత్త సుమా. టైము 10:30 మహాప్రభు. ఏంటి పంతులు గారు, ఈ టైంలో మీరు ఇక్కడ ఉండొచ్చా? నేనుంటే పర్వాలేదమ్మా, నువ్వుంటేనే ప్రమాదం. ఇంతకీ మీ సిస్టర్ ఎక్కడా? అదిగో. ఆగండి, భయపడకూడదు. ఇప్పుడు అడుగు పెట్టండి. కుడికాలు ముందు పెట్టు తల్లి. అది ఏమిటి చెంగుతో పట్టుకు? బాగా వేడిగా ఉన్నాయండి, చల్లారుస్తాను. కాసేపు ఆగాక కొంచెం కొంచెం తాగండి. అయ్యో, చేయి కాలుతుందండి. అయ్యో, ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. అప్పుడే మెయిన్ పిక్చర్ మొదలు పెట్టినట్టున్నాడుగా. పదరాధవా. అమ్మా శ్రావణి, ఏమిటమ్మా ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలు టైం ఉంది కదా, ఈ లోపే మీరు. అదేం లేదు పంతులు గారు, నా కుడి భుజం మీద బల్లి పడితే అరిచాను. నేను ఇంకో విధంగా అనుకున్నానులే. ఒరేయ్, అమ్మాయి గారి కుడి భుజం మీద బల్లి పెడితే అరిచిందట. ఆ బల్లిపాడు శాస్త్రం లైవ్ తిరగేసిస్తావేంట్రా దరిద్రుడా. ఓహో, ఏం రాసింది అందులో? పంతులు గారు, అమ్మా ఆ బుక్ లో ఏం రాసింది? నా నోటితో నేను చెప్పలేనమ్మా, పెన్సిల్ తో అండర్లైన్ చేశాను, మీరే చూసుకోండి. ఏమిటి? కుడి భుజం రతి సౌఖ్యం. నమస్కారమ్మా. నమస్కారం. ఎన్నయ్యా ఇదే?
ఏంది బాయ్ పొరికి పని? ఎక్స్క్యూజ్ మీ. మన్మధనే. ఇప్పుడు నేనేం చూశాను? నువ్వేం చూసావో నాకు తెలదు గాని ఆ పిల్ల వచ్చి తలగడగ నుంచి టప్పం పట్టుకెళ్తా మాత్రం నేను చూశాను. అసలు ఈ పిల్ల నా గదిలోకి ఎప్పుడు వచ్చి ఉంటుంది? నీ పెండ్లాం బయటికి పూడ్చినప్పుడు మరందల లోపల దూరి ఉండు. నా భార్య ఎప్పుడు వెళ్ళుంటుంది? మరందల లోపలికి దూరినప్పుడు నీ పెండ్లాం బయటికి పూడ్చి ఉండు. ఏమన్నా జరుగుంటుందంటావా? 3 నెలలు ఆగితే కదా రిజల్ట్స్ తెలిసేది. కాఫీ కాఫీ తీసుకోండి. ఏవండి ఏంటలా చూస్తున్నారు? కాఫీ తీసుకోండి. ఆగు బావా, ఈ కాఫీ తాగు. నేను తీసుకొచ్చానని నువ్వు తెలియక తీసుకొచ్చావా? కాదు, నువ్వు పంచదార ఎక్కువ వేస్తావని తెలిసి తీసుకొచ్చాను. తీసుకో బావా. నీ టేస్ట్ నాకు తెలుసు బావా, తాగి చూడు తెలుస్తుంది. 2 కాఫీలు టేస్ట్ పన్ని ఏది నల్లదో మెల్లగా సొల్లప్ప. బావా నా కాఫీ తాగాడు. థ్యాంక్స్ బావా. ఆ కాఫీ నేను తాగుతాను. ఆ కాఫీ నువ్వు తాగకూడదే. అయ్యో అమ్మ గురు, రాత్రి నువ్వు 1 పిక్చర్ చూసినావా 2 పిక్చర్లు చూసినావా? అడే భీమవరం, ఇది ఇప్పుడప్పుడే తేలేదులే. నువ్వు చెప్పిన మాదిరి 3 మాసాల తర్వాత తేలు. అతను స్పృహలోకి వచ్చాడు. కెన్ యు జస్ట్ టేక్ ఎ లుక్ అట్ హిమ్? ఆ రోజు ఏం జరిగింది? హాయ్, గుడ్ మార్నింగ్. నీకోసం ఎవరు రారా? ఆ రోజు వచ్చిన వాళ్ళందరూ ఎవరు? నిన్ను చంపేస్తామని అన్నారు. నా ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? ఇదే మా ఇల్లు. వాటర్? 1 సెకండ్. మా ఫాదర్ మదర్ ఢిల్లీ వెళ్లారు. నెక్స్ట్ వీక్ వచ్చేస్తారు. మా బ్రదర్ బెంగళూరులో చదువుకుంటున్నాడు అని చెప్తుంటాను అందరికి. నాకెవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉంటాను. సో ఇప్పుడేం చేస్తావు? నువ్వు లవ్ చేసిన అమ్మాయి చనిపోయింది. ఇంటికి వెళ్లే ఆలోచన లేదు. ఒక పని చెయ్యి, మా పై రూమ్ లో బ్యాచులర్స్ అద్దెకుంటున్నారు. నువ్వు వాళ్ళతో ఉండు, ఏదైనా జాబ్ చూసుకో. ఓకేనా? రా, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. కమ్ కమ్. ఓయ్, ఓపెన్ ఓపెన్. ఓ మీరా, రండి. ఏం చేస్తున్నారు లోపల? ఏదో ఉద్యోగాలు లేవని పేపరు పుస్తకం. ఎక్స్పోజింగ్ కొంచెం ఎక్కువైంది. వెరీ నైస్, వెరీ సెక్సీ. ఈ పిల్లాడి పేరు సిద్ధు. ఈ రోజు నుంచి మీతో పాటే ఉంటాడు. ఏంటి? మా రూమ్ లోనా? అసలే స్పేషియస్. మా రూమ్ లో ఇంకొక ఎందుకండి? అవునా? నిన్న నేను స్నానం చేస్తుంటే తొంగి చూసింది నువ్వేనా? బహుశా వీడేమో. ఎలా చూసావా? నేను చూస్తాను. ఒక చూడాలన్నా చూడలేవు. ఇంటి ఓనర్ గారు అయిపోయారు. బహుశా పాలోడు ఏంటాడండి. నాకు నీ మీద డౌట్. రూమ్ ఎప్పుడు ఖాళీ చేస్తున్నారు? అదేంటండి అంత సడన్ గా? ఇతను దిగుతున్నాడు. ఈ పిల్లాడికి బట్టలు లేవు. తలా ఓ 2 జతలు బట్టలు ఇవ్వండి. 2 జతలే? ప్రతి నెల 10వ తారీఖు వస్తేనే గాని రెంట్ ఇవ్వరా?
అర్థమైంది. నేను మొత్తం ఇచ్చేస్తారు. ఓకే. భోజనం నా దగ్గరే తింటాడు, ఉండటం ఇక్కడే. అబ్బో, ఈ నెల నుండి ఓ 500 తగ్గించి ఇవ్వండి. నేను ఆఫీస్కి వెళ్తాను. బాయ్ బాయ్. జై శ్రీమద్రమారమణ గోవింద హారి. ఆ ప్రకారముగా సుబ్బారాయుడు గారి ప్రథమ కుమారుడు 6 అడుగుల అందగాడు 25,000 పైగా సంపాదిస్తున్నటువంటి వాడు, మిలిటరీలో పనిచేస్తున్నవాడు. అతగాని పెళ్లి చేసుకున్నట్లయితే మీ యొక్క సౌభాగ్యవతి అవుతుందమ్మా. ఏంటి అయ్యేది వంకాయ తొడిమా? వారు వచ్చిందంటే గుండెల మీద తాళిబొట్టు తుపుక్కున తెగిపోతుంది. రూటు మార్చండి పంతులు గారు. ఓహో, రూటు మార్చమని చెప్తున్నావా? వినరా భారత వీరకుమార విజయగాథ నేడు. లక్ష్మీపురమున లక్ష్మీనాయుడు ఉండేవాడమ్మా. అతగాడు పెద్ద కుమారుడు IPS చదువుకున్నాడు. అతగాడు కాకి దుస్తులు ధరించి అవినీతి పరుల గుండెలను చీల్చి చెండాడుతున్నాడు. అటువంటి వాడిని చేసుకున్నట్టయితే రౌడీలో గూండాలో నక్సలైట్లో రోడ్డు మీద కారాపి కాల్చి పారేస్తే తందానా, పసుపు కుంకాల పళ్ళం తంతానా. నువ్వు ఇటొచ్చావమ్మా. పతితులారా, భ్రష్టులారా, బాధాసర్ప ద్రష్టులారా, ఏడవకండి. నేనున్నానంటూ కుర్రవాడొకడు వచ్చాడు. రాజకీయాల్లో చేరాడు. త్వరలో మంత్రి పదవి చేపట్టబోతున్నాడు. లైఫ్ థ్రెట్ గలవాడు, మందు పాత్రల డేంజర్ ఉన్నవాడు. అమ్మా, ఈ మండలంలో ఉన్న లిస్ట్ అంతా చదివి వినిపించాను తల్లి. మీకెవరూ నచ్చినట్టు లేరు. నేను దొడ్డి దారిని వస్తే మీరు ముందు దారిని వస్తున్నారు, నేను ముందు దారిని వస్తే మీరు దొడ్డి దారిని వస్తున్నారు. మనకు లింక్ కుదరటం లేదమ్మా. మీరు ఒక పని చేయండి, మీ అక్కయ్యకి ఎప్పుడు వివాహం చేసుకోవాలనిపిస్తే అప్పుడు నాకు కబురు పెట్టండి. నేను వచ్చి దగ్గరుండి లక్షణంగా వివాహం చేర్పిస్తాను తల్లి. గురువు గారు, ఈ దినం మీకు బాగా లేనట్టుంది. ఆహా, బాగా తెలిసిందిరా, బాగా తెలుస్తుంది. నిన్ను వెంట పెట్టుకొస్తే నాకు దినం ఎలా బాగుంటుందిరా? అమ్మా వస్తాను తల్లి. అవును పంతులు గారు, నాకు సంబంధాలు చూస్తుంటే నువ్వు రెచ్చిపోతావేంటి? నీకెలాంటి మొగుడు నచ్చుతాడో నాకు తెలుసక్క. మిలిటరీ, పోలీస్, పాలిటిక్స్, రౌడీస్, ఫ్యాక్షనిస్ట్లు అంటే నీకు ఎలర్జీ కదా. అసలు ఆడదానికి మొగుడు అంత అవసరం ఉంటావా? తల్లి కావాలంటే తప్పదుగా. పోనీ నీకంత బెంగగా ఉంటే పెళ్లి నువ్వు చేసుకో, కాపురం నేను చేస్తా. మగాళ్ళ క్యాబరే డాన్సులు ఏవో ఉన్నాయట. అక్కడికి వెళ్ళి గుడ్డలిప్పితే 4 డబ్బులైనా వస్తాయి. ఏదో ఆడుతూ పాడుతనే కాన్సెప్ట్ లో ఇలా ఎగురుతున్నామండి. డోంట్ థింక్ అదర్వైజ్. కర్మ, బరువు బాధ్యతలు లేవు, సిగ్గు లజ్జ లేవు, నన్నే ఉద్యోగాలు వెతుక్కుందామని లేదు. ఏదో బుద్ధిమంతులు కదా అని పాపం ఆ పిల్లాడిని అనవసరంగా మీ రూమ్మేట్ గా పెట్టాను. ఏమండి, ఇలాంటి చిన్న ఇన్సిడెంట్ తో మా క్యారెక్టర్ సిగ్మేకండి. ఇదిగో న్యూస్ పేపర్, బోలెడని వాంటెడ్ కాలమ్స్ ఉన్నాయి. ఏ ఉద్యోగాలండి? ఎక్కడికి వెళ్ళా లంచం అడుగుతున్నారు. లంచం అడిగాడా? ఎవడాడు? అయ్యో ప్రతి ఆఫీస్ లో అడుగుతున్నారండి. ఎక్కడికి వెళ్ళినా అలాంటి ఏదో ఒకటి తగులుతూనే ఉన్నాడండి. సరే, ఈ రోజు ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఎవరికి కనిపించకుండా ఉండేలా ఒక కెమెరా ఇస్తాను, తీసుకెళ్ళండి. ఎవడైనా లంచం అడిగాడో వాడి తాట తీస్తాను. అయ్య బాబోయ్, కొంప మునిగింది. కంటికి సూటిగా నేరుగా దాన్నే చూస్తూ గురి తప్పకూడదు. తప్పింది. సంధ్య, ఎడవకు. నేను ఏడవకపోయినా రేపు నాకు పుట్టబోయే బిడ్డ ఏడవడా? ఏడుస్తాడు. అందుకే నేను ఏడుస్తున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? దీన్ని ఏం చేయమంటావు? పోనీ నన్ను కూడా పెళ్లి చేసుకుంటావా? పెళ్ళా అంటే సెకండ్ సెటప్ కింద పెట్టుకుంటావా? నాకు కొంచెం టైం ఇస్తే. టైం ఇవ్వడానికి ఇది ఆగదు కదా, పెరిగిపోతుంది. పోనీ లేచిపోదామా? ఏంటంత జరికిచ్చావు? ఈ సంగతేదో అక్కతోనే తేల్చుకుంటాను. అక్క అక్క, వాంతులతో చచ్చిపోతున్నాను. మంచినీళ్ళు తెమ్మంటే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే? ఏంటి టెన్షనా? ఈ సీమంతా నువ్వు వంట గడగడలాడిపోతుందంటారు. ఇదేంటి బావా చెవటలు పడుతున్నాయి? నిజం చెప్పనా? కడుపు అక్కకి, కడుపులో తిప్పింది నాకు. నీ భార్యకి కడుపు. నిజమా? ఓసి నీ దుప్పతగా అసలైన ఆంధ్ర మరదలు అనిపించుకున్నావు. మరి నేను సెసలైన ఆంధ్ర భావన అనిపించుకోవాలిగా నిన్ను. ఏంటి బావ ఇంత గట్టిగా కొట్టావు? ఏమిట్రా, ఏమైంది? మీకు బుల్లి మనవడు పుట్టబోతున్నాడు. ఏమ్మా,
అవును మావయ్య గారు. తల్లి కాబోతోంది నా కోడలైతే నువ్వు సిగ్గుపడతావేటి పిచ్చిముద్ద. ఉండరా అమ్మా, ఈ తాత మీసాలు పట్టి ఆడించే మనవడు కావాలి. నువ్వు కొంచెం అటు తిరుగమ్మా. నువ్వు కొంచెం ఇటు తిరుగమ్మా. ఏమే, ఈ ఎదవల్ని పంపించి నా జీవితంతో ఆడుకుంటావా? మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా మర్యాదగా మాట్లాడేది? రేయ్, నువ్వు బ్యాగ్ ఇలా ఇలా తిప్పినప్పుడే నీ మీద నాకు డౌట్ వచ్చిందిరా. ఏంటండి కొడతారేంటి? కొట్టటమా? ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు. టీవీనైనా తొక్క రేప్ చేస్తా. టేప్ టేప్ గివ్ మీ టేప్. టేప్ ఎందుకు? రేపు నన్ను సస్పెండ్ చేయడానికి పై ఆఫీసర్లు వస్తే ప్రూఫ్ ఉండకూడదు కదా. మంది సామాన్యమైన బ్రెయిన్ కాదు, ఎక్స్ట్రా లార్జ్. ఇదిగో ఓకే. నా దశలే నలిగిపోతావు. అబ్బో, ఏంటండి ఇది సౌండ్ వచ్చింది? కెమెరా ఆఫ్ చేసా. కెమెరానా? ఎక్కడుంది? దీంట్లో ఉంది. అంటే ఇప్పుడు దాకా ఇది వాగిందంట మళ్ళీ టీవీలో చూడొచ్చు. ఇప్పటి వరకు నా డీసెంట్ యాంగిల్ చూసావు. టీవీనైనా తొక్క రేప్ చేసి పడేస్తా. లంచం అడగడమే కాకుండా ఒక జర్నలిస్ట్ పై అత్యాచారానికి ప్రయత్నించిన రాంబాబుని సస్పెండ్ చేస్తూ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేయడం జరిగింది. ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష వేయాలని మహిళా మండలి వారు కోరుతున్నారు. సంజన ఎప్పటి నుండి తెలుసు? 18 ఏళ్ళుగా. ఒకే చోట పెరిగారా? ఒకే చోట పెరిగిన వాళ్ళకి ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ ఉండదంటారు. అలా విన్నాను నేను. బికాజ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ చైల్డ్హుడ్ లవ్. బట్ నిన్ను చూస్తుంటే నమ్మాలనిపిస్తోంది. ఆ అమ్మాయి కోసం ఏడుస్తున్నావు చూడు, అది బాగా నచ్చింది. ఏ అమ్మాయి అయినా కోరుకునేది ఇదే. నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. ఇద్దరం ఓ సంవత్సరం గట్టిగా తిరిగేసరికి వాడి మీద నాకు, నా మీద వాడికి బోరు కొట్టి విడిపోయాం. అందుకే లవ్ అంటే బోర్ అనిపిస్తుంది. చారేసుకుంటావా? వద్దు. మీ ప్రేమ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సింది. నేనంటే వాళ్ళ ఇంట్లో అందరికీ చాలా ఇష్టం, కానీ పెళ్లికి ఒప్పుకోనంత ఇష్టం కాదు. అందుకని సీక్రెట్ గా లవ్ చేసుకున్నారన్నమాట. మీ వల్లీలు నడుము కట్టుకోండి. ఎవరు మీరంతా? స్టూడెంట్స్. ఏ నువ్వు ఈ స్కూల్లో చేరటానికి వచ్చావా? ఈ స్కూల్ ఎవరిదో తెలుసా? మాస్టర్ది. ఆయన ఎవరో తెలుసా? మా మాస్టారు కాదు, నా మొగుడు. ఏంటలా తెలబోతున్నారు? పెళ్ళాం చచ్చిపోయిందని చెప్పాడా? ఈ మగాళ్ళంతా అంతే. స్టూడెంట్స్ అంటే అంతా 12 ఏళ్ల లోపు వాళ్ళు అనుకున్నాను. మీరంతా పెద్ద మనుషులైన పిల్లల్లా ఉన్నారే. ఎందుకు నవ్వుతున్నారు? వయసులో ఉన్నారు, పెళ్లి కావాల్సిన వాళ్ళు. ఇలా మగ మాస్టర్ దగ్గర నేర్చుకోకపోతే ఒక ఆడ టీచర్ని చూసుకోవచ్చుగా. మీరు రేపటి నుంచి ఇలా గ్లామర్గా ఉండొద్దు. అయ్యయ్యో, నా బుజ్జికన్న ఏడుస్తున్నాడు. ఊరే బంగారు కొండ వచ్చేస్తున్నాను రా. నా బుజ్జికన్నా ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? అయ్యయ్యో, లే ఏడవద్దు నాన్న. వచ్చి నాన్న. ఏ అమ్మాయి, మీ గురువుగారి పెళ్ళాన్ని ఒక్కదాన్ని ఇలా కష్టపడుతుంటే అలా చూస్తావే? రైట్. ఏం చేయాలి మేడం? ఆ సునిపిండి ఇవ్వు. నువ్వు మంచిదానిలా ఉన్నావు. ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? అడగండి. ఇక్కడున్న వాళ్ళలో ఎవతైనా మా ఆయనకి లైన్ వస్తుందా?
ఏంటి అలా చూస్తున్నావు? ఎవతన్నా ఉందా చెప్పు, దాని చేరోడదీసి జాకెట్లు కుట్టించుకుంటాను. అలాంటిదే లేదు మేడం. నా బంగారు కొండ బజ్జుంటావమ్మా. బాబుని చూస్తూ ఉండు, నేను స్నానం చేసి వస్తా. అరే బాత్రూంలో లక్స్ సోప్ లేదేంటి? సున్నిపిండితో రుద్దుకోండి మేడం. అమ్మో, లక్స్ సోప్తో రుద్దుకోకపోతే ఆయనకు అసలు మూడే రాదు. చాలా గ్యాప్ తర్వాత కలుస్తున్నాం కదా, మూడు పాడు చేయొచ్చా? నీకు అసలు సంగతి తెలుసా? మా ఇద్దరిని కలిపింది లక్సే. ఒకరోజు సూపర్ మార్కెట్కి వెళ్ళాం, అనుకోకుండా ఇద్దరం ఒకదాని మీద చేతులు పెట్టాం. దేని మీద? లక్స్ మీద. అప్పుడు కలిసినాయి మా లుక్స్. లక్స్ నా చేతికొచ్చింది, లవ్ అయిన గుండెల్లోకి వెళ్ళింది. అంతే, ఆ రోజు నుంచి లక్సే అంటే సెక్సే. నగరం నడిబొడ్డులో ఉన్న ఈ పార్క్ ఒకప్పుడు భార్యాభర్తలతో ఆడుకుంటున్న పసిపిల్లలతో కన్నుల పండుగగా ఉండేది. కానీ ఇప్పుడిది వ్యభిచార నిలయంగా మారింది. ఈ పబ్లిక్ శృంగారం ఎక్కువైనా పోలీసులు చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. కావాలంటే వాళ్ళని అడుగుదాం రండి. ఎక్స్క్యూజ్ మీ, వి ఆర్ ఫ్రమ్ టీవీ9. ఓ షిట్, ఎక్స్క్యూజ్ మీ. నో నో, హలో. ఈ 2000 నుంచి మిగతా 1000 ఎక్స్క్యూజ్ మీ, వి ఆర్ ఫ్రమ్ టీవీ9. మీరు వద్దండి, డోంట్ షూట్, చెప్పండి. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. రా. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీకు పెళ్ళైంది, మీకు సిగ్గేయడం లేదా? నాకు సిగ్గేంటంటే నేనేం తప్పు చేశానని సిగ్గుపడాలి? ఇంత చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఇదేం పని? ఇంకెక్కడ ఉద్యోగం అమ్మా? ఎప్పుడో పోయింది. నువ్వు ఉండవా బాబా? నువ్వు ఉండవు. అందుకని ఈ ఉద్యోగం చేస్తున్నారా? అది కదమ్మా, నువ్వు ఉండవయ్యా. టీవీలో వచ్చిందంటే తల్లిదండ్రులు చూస్తారు, అత్తమామలు చూస్తారు, బావమర్తలు చూస్తారు, ఆఖరి పెళ్ళం కూడా చూస్తుందమ్మా. నువ్వు ఉండవా? నువ్వు ఎక్కడ దొరికారమ్మా? అమ్మో అమ్మా, నాయన నువ్వు ఎక్కడ దొరికావు? ఆ మాట తల్లి, ఇది తీసుకో. ఏంటిది? డ్రైవింగ్? నువ్వు ఉండవయ్యా. నువ్వు ఉండరా బాబు, నీకు దండం పెడతాను. అమ్మా లంచం కాదేం కాదమ్మా, నీకు దండం పెడతాను తల్లి. ఇంకెప్పుడు నీ తోలికి కానీ ఇట్లాంటి పొరపాటు చేయనమ్మా. టీవీలో మాత్రం ఏ తల్లి. కంగ్రాచులేషన్ సార్, మా మేడం గారు సూపర్. మేడమా? ఎందుకు సార్ ఇంకా దాస్తున్నారు? మీ మిస్సెస్ ఎవరో మాకు తెలిసిపోయింది. నా మిస్సెసా? ఏమిటి నీ ఉద్దేశం? బాగుంది. ఏం బాగుంది? మీ ఆవిడ లోపల వెయిటింగ్, లక్స్ సబ్బుతో. వెళ్ళండి. హాయ్ బావా. ఎప్పుడొచ్చావు? చాలా సేపు అయింది. నీ కొడుకు నీళ్లు పోయడం అయింది, పౌడర్ అద్దడం అయింది. వాళ్ళందరికీ నా భార్యనని చెప్పడం కూడా అయింది. తప్పే ఉంది బావా. నేను నీ మరదల్ని. నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే మొదటి ఛాన్స్ నాకే కదా వస్తుంది. ఇంత సడన్ గా ఎందుకు ఊడిపడ్డానో తెలుసా? మా నాన్న నాకు పెళ్లి సంబంధం ఖాయం చేస్తున్నాడు. నేను పెళ్ళంటూ చేసుకుంటే బావనే చేసుకుంటానని రైలు ఎక్కేశాను. చిన్నపిల్లైనా నాకు రాని ఆలోచన దానికి వచ్చింది. అక్కంటే దానికి పంచప్రాణాలు. అందుకే అక్క కొడుకు తల్లవ్వాలని ఇంత దూరం వచ్చింది. దాని కోరిక న్యాయం అనిపిస్తే పెళ్లి ఏర్పాట్లు చేస్తాను. మామయ్య, ఈ జీవితం శ్రావణికి అంకితం. ఈ బిడ్డని తన తీపి గుర్తుగా శ్రావణి నాకు మిగిలి చెల్లింది. అందుకే ఏ ఆయా చేతిలో పెట్టకుండా నేనే పెంచుతున్నాను. ఈ బిడ్డకి తల్లిగా ఇంకెవరిని ఊహించుకోలేను. అంజలి, అంతా విన్నావు కదా? విన్నాను. నేను చేసింది తప్ప? అసలు మనిషికి తప్పనిపించిందిగా. అంజలి, నువ్వు తెలివైన దానిలా ఉన్నావు. నాకు సలహా చెప్తావా? ఏమిటి? మా బావంటే నాకు చచ్చేంత ఇష్టం. ఆయన ప్రేమలోకి ఎలా దించాలో తెలియడం లేదు. నీ దగ్గర ఏమైనా చిట్కాలుంటే చెప్తావా? ఇల్లు కల్లా ఒక తేడుస్తుంటే హాట్ వాటర్ కాచుకోవచ్చా అని అడిగిందట. నీలాంటిదొకతే. అసలు సామెత ఇది కాదే. అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మ అని చెప్తారు. అనాగరిక దశ నుండి కంప్యూటర్ వరకు ఎదిగాం. జంతువుల్లో లేనిది మనుషుల్లో ఉన్నది సంస్కారం. కానీ ఈ ప్రబుద్ధుడు ఏం చేస్తున్నాడో చూడండి. విచక్షణారహితంగా బహిరంగంగా మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసమో ఆయన్ని అడిగి తెలుసుకుందాం రండి. ఎక్స్క్యూజ్ మీ.
మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి. ఇప్పుడు ఈ టైంలో ఇంటర్వ్యూ ఏంటంటే అర్థం లేకున్నాను. మేము వెయిట్ చేస్తాం. వెయిట్ చేస్తారా? చెయ్యండి. హలో ఎక్స్క్యూజ్ మీ, కొంచెం 5 minutes ఇంటర్వ్యూ అండి. ఏంటండి ఇలా చేస్తున్నందుకు మీకు సిగ్గుగా అనిపించడం లేదా? అంటే ఎమర్జెన్సీ మేడం, కడుపు ఉబ్బరంగా ఉండి కొంచెం కక్కుర్తి పడ్డాను. లేదు, ఎన్నడూ తప్పు చేయని వాడు సిగ్గుతో చేస్తాడు. కానీ మీరలా కాదు, చాలా ప్రొఫెషనల్ గా ఉన్నారు. ప్రొఫెషనల్ ఏంటి మేడం? ప్రొఫెషనల్ అని మాట్లాడతారు. నేనేమన్నా మనుషులు తీసుకొచ్చి అక్కడ పోయిస్తున్నా డబ్బులు తీసుకుని? ఇది మీకు బాగా అలవాట్లా ఉంది. మేడం, నేను నీకేం అపకారం చేశానమ్మా? ముందు నాకు ఆన్సర్ చెప్పండి. ఏంటండి? పిల్లలు చదువుకునే ఈ లైబ్రరీని పాడు చేయడానికి సిగ్గుగా లేదు? ఒక సిటిజన్ గా మీకున్న రెస్పాన్సిబిలిటీ ఇదేనా? అరే, ఇంట్లో పెంచుకున్న బొచ్చు కుక్క కూడా దీనికోసం బయటికి వెళ్తుంది. ఏంటమ్మా, రాష్ట్రం మొత్తాన్ని నేను ఒక్కడే నాశనం చేస్తున్నట్టు ఇంత కలరింగ్ ఇస్తున్నావు? తల్లి, నీ పుణ్యవాని ఉద్యోగం పోయింది, పెళ్ళాం విడాకులకు అప్లై చేసింది, చివరికి ఇది కూడా పోసుకునేవా అమ్మా? నీకో దండం, నీ టీవీ నేనుకో దండం అమ్మా. నా మాట విని ఎళ్ళు తల్లి. ఇదిగో నేను ఇక్కడే కూర్చుంటానమ్మా, ఇక్కడ ఎప్పుడూ పోయకుండా చూస్తానమ్మా. ఎళ్ళు తల్లి, నీకు దండం పెడతాను, ఎళ్ళమ్మా. కళ్ళకు కూడా వచ్చేటట్టు తల్లి, ఎళ్ళమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నానండి. మా పెద్దమ్మాయి శ్రావణి, రెండో బాబు సంధ్య, నీ కాబోయే మామగారమ్మా. ఏమిటమ్మా అలా చూస్తున్నారు? బయట గోడలకి అలాంటివే ఉండవు, లోపల ఉన్నవన్నీ తీసేశారు. ఏంటి తీసేశారంటున్నారు? అంటాడమ్మా వీడు, అంటాడు వీడు ఇలాంటి మాట్లాడతాడమ్మా. ముదురు కాకి వెధవా, అప్రాచ వెధవా, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నిటికీ బూజు దులిపారని చెప్పేసి వీడి భాష. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉందని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చెప్పినట్టు ఇక్కడ ఏ అడుగు చూసినా దేవుడే, ఏ అంగుళం చూసినా దేవతేనమ్మా. ఇది బంగ్లానా కాదు, పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం. ఏ మూల చూసినప్పటికీ పులి చర్మం అంటున్నారండి. వీడు అలాగే వాగుతాడమ్మా, వీడికి ఏం మాట్లాడాలో తెలియదు. ఇప్పుడు అటు చూడండి, సాక్షాత్తు పులి చర్మాంబరధారి అయిన శివుడు గురించి మాట్లాడబోయి పులి చర్మం అంటున్నాడు. జవుడు కాకి అదే రండి బాబు గారు, రండి బాబు గారు, రండి. ఇదేంటి ఇంట్లో గన్ ఉంది? అది గన్ కాదమ్మా, బొమ్మ తుపాకీ. చెప్పరే? అవునమ్మా, చూడు మా ముత్తాతలు వేటకెళ్లేవారన్నమాట. వాళ్ళ గుర్తుగా కొయ్యతో బొమ్మ తుపాకీ చేయించి పెట్టించారు అంతే. నెక్స్ట్ లేకపోతే తీయించేద్దాం. వెంటనే తీయించేయండి. ఎవరక్కడ? అవును, మా బావగారేరి. వాడికి సంగీతం అంటే పంచప్రాణాలు బావగారు. ఇవాళ జానపద నృత్యాలు ఏవో జరుగుతున్నాయి, బహుశా అక్కడ ఉన్నాడేమో. అయితే మనం అక్కడికి వెళ్దాం నాన్నగారు. ఏం బావగారు? పదండి. సార్, మీకు దొరికిన నక్సలైట్ల వివరాలు చెప్తారా? తెలియదు సార్, వాళ్ళు ఏ దళానికి చెందిన వాళ్ళని భావిస్తున్నారు? తెలియదు. కనీసం పేరైనా చెప్పండి. చూడండి, మీరందరూ నన్ను ఇలా విసిగించాలంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ప్లీజ్ వెళ్ళిపోండి అందరూ ఇక్కడ నుంచి. ప్లీజ్ పండి. 1 minute సార్, ప్లీజ్ సార్. సార్ ఆగండి సార్, మా మాట వినండి సార్. ఏంటి? మా సంజయ్ నక్సలైట్ కాదు సార్. మీ సంజయ్ నక్సలైట్ కాదన్న సంగతి మీకు తెలుసు, మాకు తెలియదు కదా సార్. ఆ రోజు హాస్పిటల్కి వచ్చాం, మీరు కూడా ఉన్నారు కదా సార్. మా మాట నమ్మండి సార్. హాస్పిటల్కి వస్తే నక్సలైట్ కాకుండా పోతుందా? ఇన్నాళ్ళు మా చెల్లి చనిపోయింది అనుకున్నాం సార్, ఆ బస్సులో కాలిపోయింది అనుకున్నాం, కానీ నిన్ననే తెలిసింది బతికే ఉందని. అసలు మీ చెల్లి ఆ బస్ తగలు పెట్టేసి నక్సలైట్ లో కలిసిపోయిందేమో. మా చెల్లి అలాంటిది కాదు సార్, కావాలంటే అడ్రస్ ఇస్తాం, ఎంక్వైరీ చేయండి సార్. ఇప్పుడు ఆ ఎంక్వైరీ జరుగుతోంది, కాదని తెలిస్తే అప్పుడు వదిలేస్తాం. మీరు సంజన బస్ ప్రమాదం అంటున్నారు, ఎవరు మీరు? మీరుండండి, నేను మాట్లాడొస్తాను. సంజన, సిద్ధు నాకు తెలుసు. సిద్ధు తెలుసా? ఇన్నాళ్ళు మా ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నువ్వు సిద్ధుని చూసా? సిద్ధు చూడాలి. సార్, సిద్ధు సంజన ప్రేమించుకొని పారిపోతుంటే బస్ యాక్సిడెంట్ జరిగింది. షీఈ్ అబ్సల్యూట్లీ ఇన్నోసెంట్. షీఈ్ నాట్ ఎ నక్సలైట్. వై హావ్ యు కెప్ట్ హర్ హియర్? ఓ ఇంగ్లీష్ లో మాట్లాడుకో. అసలు ఆ రోజు నువ్వు నక్సలైట్ ఇల్లు అద్దెకిచ్చినప్పుడే నిన్ను తీసుకొచ్చి లోన్ వేయాల్సింది. నన్ను ఎక్కువ విసిగించకు, వెళ్ళిపో. సార్, మీరు ఎక్కువగా మాట్లాడొద్దు. పంపించేవి దీన్ని బయటికి. సార్ ప్లీజ్ నా మాట వినండి. హలో,
మీరు భరతన్నను వదిలిపెట్టకపోతే మా దగ్గరున్న సిద్ధు అనే కుర్రాన్ని చంపేస్తాం. ఏంటి, సిద్ధుని చంపేస్తారా? అసలు సిద్ధు మీ దగ్గర ఎందుకున్నాడు? అదంతా మీకు అనవసరం. మీరు భర్తను వదిలిపెట్టండి. అమ్మాయితో మాకే సంబంధం లేదు. ఆమె నక్సలైట్ కాదు. అలాంటి డెసిషన్ నేను తీసుకోలేను. మీరు మళ్ళీ ఫోన్ చేయండి, మా పై ఆఫీసర్ని అడిగి చెప్తాను. హలో సార్, ఇప్పుడే దళం సభ్యుల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సార్. బ్లాక్ మెయిలింగ్ సార్. మనకు దొరికిన భరత్ అనే వాడిని వదలకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సిద్ధు అనే కుర్రాన్ని చంపేస్తాడు సార్. సిద్ధు ఎవరు? వాడే సార్. కాలిపోయిన బస్సులో మిగిలింది వీడు ఒక్కడే. మరి అమ్మాయి వాళ్ళకి వద్దా? అసలు అమ్మాయి నక్సలైటే కాదంటున్నారు సార్. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేస్తారట. ఏం చెప్పంటారు సార్? ఏం చెప్తావయ్యా? ఏం చెప్తావు? ఇలా ఎంతమంది వదులుతావయ్యా? ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పు. అడుగులో దొక్కని డ్రామాలు ఆడుతున్నారు. చెప్పు, వాడిని వదలమని చెప్పు. అలాగే సార్. ఏం డెసిషన్ తీసుకున్నారు? మేము మీ ప్రపోజల్ ఒప్పుకోవట్లేదు. మీరేం చేసుకుంటారో చేసుకోండి. అసలు మేము భరత్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సిద్ధు ఎవడరా? వాడి కోసం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, సిద్ధు చచ్చిపోతే దానికి బాధ్యులు మీరే. అసలు సిద్ధు ఎవరో మాకు తెలియదు, మాకు అనవసరం. వాళ్ళ ప్రపోజల్ కి మీరెందుకు ఒప్పుకోవడం లేదు? నువ్వెలా విన్నావు ఇదంతా? అవతల సిద్ధు అనే సివిలియన్ ని చంపేస్తామంటున్నారు. మర్యాదగా భరత్ ని విడిచిపెట్టండి. ఏంటి వాయిస్ రేజ్ అవుతుంది? గట్టిగా మాట్లాడితే మాకే ఫోన్ రాలేదు తెలుసా? ఇదే విషయం మళ్ళీ చెప్తారా? చెప్తాను. ఏ కెమెరా ఇట్రా, కమ్ ఎవ్రీబడి. భరత్ ని విడిచిపెట్టకపోతే సిద్ధు అనే అమాయకుడిని చంపేస్తామని నక్సలైట్ల నుంచి మీ స్టేషన్ కి ఫోన్ వచ్చిందని విన్నాం. ఇది నిజమేనా? సారీ, అలాంటి ఫోన్లు ఏమి రాలేదు. వాళ్ళు సిద్ధుని చంపేస్తే? సిద్ధు ఎవరు? అసలు మేము అలాంటి పేరే వెళ్ళలేదు. కానీ ఇదే పోలీస్ ఆఫీసర్ ఇంతకు ముందు ఏం మాట్లాడారో చూద్దాం. మేము ఈ ప్రపోజల్ ఒప్పుకోవట్లేదు. మేము భరత్ మొదలుపెట్టే ప్రసక్తే లేదు. ఏం చేసుకుంటారో చేసుకుంటారు. సిద్ధుని చంపేసుకోండి. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే ఇలా అబద్ధాలు చెప్తుంటే అసలు సిద్ధుకి న్యాయం జరుగుతుందా లేదా అని TV9 ప్రశ్నిస్తోంది. నన్ను గాడు దూకించావేంటమ్మా? జీవితంలో ఎంతమందిని కొట్టావో గుర్తుండదు గాని నా కోసం ఈ గోడ దూకింది మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుంటుంది బావా. మీరెప్పుడు ఈ బట్టలు వేసుకుంటారా? డైలీ మారుస్తుంటాగా. డిసిప్లిన్ వస్తుందనా? వాసన వస్తుందని. మీ కళ్ళు ఎప్పుడు ఇలా రెడ్ గా ఉంటాయా? యా, ఉడుకు రక్తం కదా. ఎప్పుడు చూయింగం నవ్వుతూ ఉంటారా? అసలు ఇవన్నీ అడిగి నన్ను ఎందుకు నవ్వుతున్నావు బంగారం?